పూర్వం శ్రీ మహావిష్ణువు చెడును అంతం చేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి శ్రీరాముడే కౌసల్య గర్భాన జన్మించారు. శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు వాగ్దానాన్ని నెరవేర్చడానికి తన భార్య సీతాదేవి మరియు తన తమ్ముడైన లక్ష్మణులతో వనవాసానికి అడవులకు వెళ్తారు. అదే సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించాడు. సీతాదేవి కోసం దుఃఖిస్తూ ఆ అడవులలో సీతాదేవి కోసం వెతుకుతుంటే సుగ్రీవుడు తన మంత్రి అయిన హనుమంతుడిని, వాళ్ళ సైన్యాన్ని శ్రీరాముడు కలుస్తాడు. హనుమంతుడి సహాయంతో సీతాదేవి లంకలో ఉందని తెలుసుకున్న రాముడు రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. రుద్రుడు లయకారుడు. ఆయన అనుగ్రహం లేనిదే ఎంతటి వారికైనా యుద్ధంలో విజయం లభించదు. అందుకే శ్రీరాముడు రుద్ర అనుగ్రహం కోరి దక్షిణ సముద్ర తీరంలో ఒక లింగాన్ని స్థాపించి పూజించారు. శ్రీరాముని భక్తిని మెచ్చి శివయ్య అక్కడ ప్రత్యక్షమై ఆశీర్వదించారు. తర్వాత శ్రీరాముడు వానర సైన్యంతో రావణుడి మీద యుద్ధంలో గెలిచి తిరిగి వస్తుండగా సీతాదేవి తన చేతులతో ఒక పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న రామేశ్వర జ్యోతిర్లింగం.